హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో మీ పనులన్నీ కూడా సులువుగా సింపుల్గా చేసుకొని మీ టైంతో పాటు మనీని కూడా ఆదా చేసుకునేటటువంటి చిన్న చిన్న సింపుల్ టిప్స్ అనేవి ఈరోజు వీడియోలో మీ ముందుకు తీసుకువచ్చానండి. వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసినట్లయితే ఖచ్చితంగా మీ టైంతో పాటు మనీని కూడా ఆదా చేసుకుంటారండి. ఈ వీడియోలోని టిప్స్ అన్నీ కూడా మీకు డైలీ లైఫ్లో చాలా యూజ్ఫుల్గా ఉంటాయండి. వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ అనేది నాకెంతో సపోర్ట్గా ఉంటుందండి. అంతేకాకుండా వీడియో మరికొంతమందికి సజెస్ట్ అవ్వడానికి కూడా ఉపయోగపడుతుంది. వీడియోలోని టిప్స్ కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి. ముందుగా ఫస్ట్ టిప్ అండి. మన అందరి ఇళ్లలోనూ ఇలా ఫెయిర్ అండ్ లవ్లీ ఉంటూనే ఉంటుంది కదా. ఈ ఫెయిర్ అండ్ లవ్లీ కొద్దిగా ఇలా ప్లేట్లోకి తీసుకోవాలండి. తర్వాత అందులో చిటికెడు పసుపు వేసుకోవాలి. ఎక్కువగా పసుపు వేయకూడదండి. కొద్దిగా పసుపు వేసుకున్న తర్వాత ఈ పసుపు అంతా కూడా ఇలా ఫెయిర్ అండ్ లవ్లీలో మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. తర్వాత ఇలా కలుపుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని మనము ఫేస్కి అప్లై చేసుకోవాలండి. ముఖ్యంగా మనం ఫంక్షన్స్కి పార్టీలకి వెళ్ళేటప్పుడు ఎక్కువగా మేకప్ వేసుకోకుండా సింపుల్గా రెడీ అయ్యి వెళుతూ ఉంటాం కదా. అలాంటప్పుడు మనకి కొంతసేపటికే మనకి ఫేస్ అనేది జిడ్డుగా అయిపోతుంది. అలాంటప్పుడు ఇలా మనం తయారు చేసుకున్నాం కదా ఈ క్రీమ్ కనుక మనం మార్నింగ్ ఫేస్కి అప్లై చేసుకుని మళ్ళీ మనం ఈవినింగ్ వరకు ఫంక్షన్లో ఉన్నప్పటికీ కూడా మన ఫేస్ అనేది షైనింగ్గా, ఎలాంటి జిడ్డు లేకుండా షైనింగ్గా ఉంటుందండి. అంతేకాకుండా ఒక మెరుపు అనేది సంతరించుకుంటుంది. ఈ మెరుపు అనేది మనకి ఈవినింగ్ వరకు కూడా అలాగే ఉంటుందండి. ఇక్కడ నేను ఒక హ్యాండ్కి అప్లై చేసి చూపిస్తున్నాను చూడండి. ఈ క్రీమ్ రాసుకున్నటువంటి హ్యాండ్ అనేది ఎలా షైనింగ్గా ఉంది చూడండి. ఇక్కడ క్రీమ్ రాసిన హ్యాండ్కి తేడా గమనించండి. పార్టీలకి ఫంక్షన్లకి వెళ్ళేటప్పుడు బ్యూటీ పార్లర్కి వెళ్ళి వేలకు వేలు ఖర్చు పెట్టి మనము ఎక్కువగా ఫేషియల్స్ చేయించుకుంటూ ఉంటాం కదా. అలా కాకుండా ఇలా సింపుల్గా మనము ఇంట్లో దొరికే వాటితోనే రూపాయి ఖర్చు లేకుండా ఈజీగా ఫేషియల్ చేయించుకున్నటువంటి గ్లో అనేది ఇంట్లోనే పొందవచ్చండి. ఈ టిప్ అనేది చాలా బాగా అందరికీ యూజ్ అవుతుంది. ట్రై చేసి చూడండి, 100% వర్క్ అవుతుందండి. ఇంకా తర్వాత టిప్ అండి. మనము ఏదైనా డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ చేసుకున్నప్పుడు ఇలా ఆయిల్ అనేది ఎక్కువగా వాడుతూ ఉంటాం కదా. మనకి డీప్ ఫ్రై అంతా అయిపోయిన తర్వాత ఇలా ఆయిల్ అనేది ఎక్కువగా బాండీలో మిగిలిపోతూ ఉంటుంది కదా. అలాంటప్పుడు ఆయిల్లో మనకి ఇలా డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత ఆయిల్కి అడుగు బాగాన ఎక్కువగా గసి లాంటిది ఉంటుంది కదా. అంతేకాకుండా చాలామంది ఇలా ఒకసారి డీప్ ఫ్రై చేసిన ఆయిల్ను వాడటానికి కూడా ఇష్టపడరు కదా. ఆయిల్లో అడుగున పెరిగిపోయినటువంటి మసి లాంటిది నీట్గా ఫిల్టర్ చేసుకుని తిరిగి మళ్ళీ వాడుకునే టిప్ ఒకటి చెప్తానండి. టీ వడపోసే ఫిల్టర్ని తీసుకుని దాంట్లో ఇలాగా దూదిని మనము మొత్తం అంతా ఈవెన్గా సర్దుకోవాలండి. ఇలా రౌండ్గా వచ్చేలాగా చేసుకొని సర్దుకోవాలి. తర్వాత అందులో మనం ఇలాగా గరిటెతోటి ఆ దూది మీద ఇలా కొద్దిగా ఆయిల్ వేసామనుకోండి, మనకి ఆ ఆయిల్లో ఉండేటటువంటి ఏదన్నా మసి లాంటిదంతా కూడా మనకి ఆ టీ ఫిల్టర్ మీద మనము కాటన్ పెట్టాం కదా, ఆ కాటన్ మీద ఆగిపోతుందండి. తర్వాత ఆ కాటన్లో నుంచి కొద్దిగా మనకి ఆయిల్ అనేది మొత్తం అంతా కూడా పూర్తిగా నీట్గా వడకట్టినట్లుగా వస్తుందండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. కొద్దిగా ఆయిల్ అనేది తీసుకొని వడకడుతున్నాను చూడండి. మొత్తం అంతా కూడా మనం కాటన్ వేసుకున్నాం కదా టీ ఫిల్టర్లో, ఆ కాటన్ మీదకి మొత్తము ఇలా వేగిపోయినటువంటి మాడిపోయినటువంటి ఫుడ్ పార్టికల్స్ అన్నీ కూడా మనకు అక్కడ ఆగిపోతాయండి. తర్వాత మంచి ఆయిల్ అనేది మనకి ఇలా ఫిల్టర్ అవుతుంది. ఇలా ఫిల్టర్ అవుతుంది కదా. తర్వాత మనకి కొద్దిగా ఆయిల్ అంతా కూడా మనకి గిన్నెలోకి వచ్చేస్తుంది. తర్వాత ఏదైనా ఆయిల్ కొద్దిగా ఉన్నట్లయితే ఇలాగా ఆ కాటన్ ఇలా కొద్దిగా ప్రెస్ చేసామనుకోండి, మనకి ఆయిల్ అంతా కూడా మొత్తం అంతా ఫిల్టర్ అయిపోతుంది. తర్వాత ఇప్పుడు బౌల్లో నీట్గా మనకి ఆయిల్ అనేది కలెక్ట్ అవుతుందండి. చూడండి, పైకి మొత్తం అంతా కూడా ఇలా ఫుడ్ పార్టికల్స్ లాంటి మసి అంతా వచ్చేసింది కదా. ఇప్పుడు ఈ మనకి బౌల్లోకి వచ్చినటువంటి ఆయిల్ని మనము ఏదైనా ఒక గ్లాస్ బాటిల్లో పోసుకొని ఎక్కువ రోజులు నిల్వ ఉంచకుండా మనము ముందుగా వీటిని కూరల్లోకి, తర్వాత ఏవైనా ఫ్రైడ్ ఐటమ్స్లోకి వాడుకోవచ్చండి. ఈ టిప్ అనేది చాలా బాగా అందరికీ యూజ్ అవుతుంది. ట్రై చేసి చూడండి. ఇంకా తర్వాత టిప్ అండి. ఇలా ఒక చిన్న బౌల్ తీసుకుని దాంట్లోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. అందులోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు కూడా వేసుకోవాలండి. తర్వాత మనకి కొబ్బరి నూనె ఉంటుంది కదా, తలకు రాసుకునే కొబ్బరి నూనె, ఆ కొబ్బరి నూనెను కూడా ఇలా 2-3 చుక్కలు ఇప్పుడు ఆ ఉప్పు పసుపు వేసుకున్న బౌల్లో వేసుకోవాలి. తర్వాత ఇదంతా కూడా ఇలా మిశ్రమంలాగా కలుపుకోవాలండి. ఇది పూర్తిగా ఇలా కరిగిన తర్వాత మనకి ఇలా రెడీ అవుతుంది. ఇప్పుడు దీంతో మనం కనుక పళ్ళు తోముకున్నామనుకోండి, పళ్ళ మీద ఉండేటటువంటి గారె అనేది పూర్తిగా తొలగిపోతుంది. అంతేకాకుండా చాలామందికి పళ్ళ మీద పచ్చటి గారె లాంటిది ఉంటుంది కదా, ఆ గారంతా కూడా ఇలా మనం తయారు చేసుకున్నటువంటి మిశ్రమంతో పళ్ళు తోముకున్నట్లయితే పూర్తిగా పోతుందండి. అంతేకాకుండా చాలామందికి నోటి దుర్వాసన అనేది ఉంటుంది కదా, ఈ నోటి దుర్వాసన అనేది కూడా ఇలా తయారు చేసుకున్నాం కదా ఈ మిశ్రమంతో కనుక పళ్ళు తోముకున్నట్లయితే నోట్లో దుర్వాసన అనేది పూర్తిగా తగ్గిపోతుంది. అంతేకాకుండా పుచ్చిపళ్ళు కూడా రాకుండా కూడా ఉంటాయి. టిప్ నచ్చితే ట్రై చేసి చూడండి. ఇంకా తర్వాత టిప్ అండి,
ఇలా ఒక బౌల్లోకి ఒక 2-3 గ్లాసుల వరకు వాటర్ పోసుకోవాలి. తర్వాత అందులోనే మనకి డెటాల్ ఉంటుంది కదా, ఆ డెటాల్ కూడా ఇలా ఒక మూత వేసుకోవాలి. తర్వాత అందులోనే ఒక 4 కర్పూరం బిళ్ళలు కూడా ఇలా మొత్తం అంతా కూడా నలిపి వేసుకోవాలి. తర్వాత ఈ డెటాల్ ఇంకా ఈ కర్పూరం కూడా మొత్తం అంతా వాటర్లో కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. తర్వాత ఏదైనా ఇలా కాటన్ క్లాత్ కానీ లేదంటే పాత టవల్ కానీ తీసుకొని ఈ నీళ్ళలో ఆ టవల్ని ఇలాగా ముంచాలండి. తర్వాత మొత్తం అంతా వాటర్ పిండేసిన తర్వాత ఇప్పుడు ఈ నాప్కిన్ని ఒక పొడవాటి కర్రకు ఇలాగా ఈ నాప్కిన్ ఇలా చుట్టుకోవాలండి. ఇలా చుట్టుకుని కదలకుండా మనం ఏదైనా ఒక రబ్బర్ బ్యాండ్ కానీ ఒక థ్రెడ్ కానీ కట్టుకోవాలి. ఇక్కడ నేను వుడెన్ స్టిక్కి పెట్టి చూపిస్తున్నానండి. ఒక పొడవాటి కర్ర కనుక కట్టుకున్నట్లయితే మనము గోడలు దులుపుకోవడానికి చాలా వీలుగా కూడా ఉంటుంది. ఇది ఇలా మనం కట్టుకున్నాం కదా, ఇప్పుడు ఈ క్లాత్ని మనం ఇలా గోడల మీద కనుక ఇలా తుడిచామనుకోండి, మనకి ఈ వాసనకి బల్లులు అనేవి గోడల మీద ఉన్నట్లయితే అవి దూరంగా పారిపోతాయండి. అంతేకాకుండా సాలెపురుగులు అనేవి మనకి ఎక్కువగా ఈ గోడల మీద ఇంకా స్లాబ్ మీద మనకి ఎక్కువగా గూడులు అనేవి పెట్టేసి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి కదా. అలాంటప్పుడు మనం ఇలా తయారు చేసుకున్నటువంటి వాటర్లో ముంచినటువంటి క్లాత్తో గోడలను కనుక తుడిచామనుకోండి, డెటాల్ ఇంకా కర్పూరం వాసనకి బల్లులు అనేవి బయటికి వెళ్ళిపోతాయి. అంతేకాకుండా మనకి సాలెపురుగులు కూడా మనకి గూడులు కట్టకుండా కూడా ఉంటాయి. ఇలా మనం కనుక 15 రోజులకు ఒకసారి కానీ లేదంటే నెలకు ఒకసారి కానీ ఇలా క్లీన్ చేసుకున్నామనుకోండి, మనకి దోమలు అనేవి రాకుండా ఉంటాయి. అంతేకాకుండా బొద్దింకలు కూడా రాకుండా కూడా ఉంటాయి. తర్వాత మనకి సాలెపురుగులు అనేవి ఒక నెల రోజుల వరకు కూడా మనకి సాలెపురుగులు గూడులు పెట్టకుండా కూడా ఉంటాయి. ఇలా మిగిలినటువంటి వాటర్ని ఇలా ఒక చిన్న బాటిల్లోకి తీసుకొని ఆ బాటిల్ పై భాగాన మూతకి మనము చిన్న చిన్న హోల్స్ పెట్టుకోవాలి. తర్వాత ఇలా మనము క్యాప్ పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఈ బాటిల్లోని వాటర్ని మనము ఎక్కువగా ఇలా వాష్ బేసిన్లోను సింకుల్లోనూ మనకి ఎక్కడైతే ఎక్కువగా దోమలు ఈగలు చిన్న చిన్న పురుగులు అలాంటివి వస్తున్నాయో ఆ ప్లేస్లో కనుక మనం ఈ వాటర్ని ఇలా స్ప్రే చేసామనుకోండి, మనకి ఇల్లంతా మంచి సువాసన వస్తుంది, మంచి హైజీనిక్గా కూడా ఉంటుంది. అంతేకాకుండా మన ఇంటికి ఎక్కువగా ఎవరైనా బంధువులు కానీ లేదంటే రిలేటివ్స్ కానీ చుట్టాలు కానీ ఫ్రెండ్స్ కానీ వచ్చినప్పుడు బాత్రూమ్ అనేది ఎక్కువగా వాడుతూ ఉంటాం కదా. అలాంటప్పుడు ఇలా మనం స్ప్రే బాటిల్లో పోసుకుని ఈ వాటర్ని కనుక మనం బాత్రూంలో స్ప్రే చేసినట్లయితే బాత్రూమ్ అనేది మంచి సువాసన అనేది ఉంటుందండి. బాత్రూమ్ కూడా ఫ్రెష్గా కనిపిస్తుంది. అంతేకాకుండా ఇలా మిగిలిన వాటర్ని ఇలా స్ప్రే బాటిల్లో పోసుకుని మనము ఇలా పొయ్యి గట్టు మీద, తర్వాత పొయ్యి మీద, మనకి పొయ్యి వెనకాల ఉండేటటువంటి టైల్స్ మీద, ఇలాంటి అన్నిటి మీద కూడా మనం ఇలా స్ప్రే చేసామనుకోండి, మనకి ఈగలు బల్లులు దోమలు అనేవి దరిదాపుల్లోకి కూడా రాకుండా ఉంటాయండి. తర్వాత మనకి బల్లులు ఎక్కడైనా గోడ మీద కనుక కనిపించినాయి అనుకోండి, ఇలా ఈ వాటర్ని కనుక బల్లుల మీద స్ప్రే చేసామనుకోండి, బల్లులకి వాసన గిట్టదు కాబట్టి బల్లులు అనేవి కింద పడిపోతాయండి. తర్వాత మనము ఏదైనా ఆడినటువంటి చాటలోకి ఆ బల్లులను ఎత్తేసి మనం దూరంగా పారేయొచ్చండి. బల్లులు అనేవి చాలామందికి చూడటానికి కూడా చాలా భయంగా అనిపిస్తుంది కదా. అలాంటప్పుడు ఇలా సింపుల్ టిప్తో మనము బల్లులు బొద్దింకలు ఇంకా రకరకాలైనటువంటి ఈగలు దోమలు అలాంటివన్నీ కూడా ఇలా తయారు చేసుకున్నటువంటి లిక్విడ్ని ఉపయోగించి ఇంట్లో నుంచి తరిమి కొట్టొచ్చండి. ఈ టిప్ అనేది అందరికీ చాలా బాగా యూజ్ అవుతుంది, 100% వర్క్ అవుతుంది. ట్రై చేసి చూడండి. ఇంకా తర్వాత టిప్ అండి, ఇలాంటి వాటర్ బాటిల్స్ అనేవి లేదంటే కూల్ డ్రింక్ బాటిల్స్ అనేవి మనము వేస్ట్ అని పారేస్తాం కదా, అలా పారేయకుండా ఈసారి ఇలా ఒక బాటిల్ ట్రై చేసి చూడండి. ఇలా బాటిల్కి పైభాగంలో ఇలా సూదిని కాల్చిన తర్వాత ఇలాగా చిన్న చిన్న హోల్స్ పెట్టుకుంటున్నానండి. తర్వాత ఈ బాటిల్ ఇప్పుడు వాటర్ పోసుకొని ఇప్పుడు ఈ వాటర్ బాటిల్తో మనము మొక్కలకు ఇలా నీళ్లు పోసుకోవచ్చండి. ఇలా మొక్కలకు నీళ్లు పోసినట్లయితే మొక్కల్లో నీళ్ళు అనేవి ఈవెన్గా పడతాయి. అంతేకాకుండా మనకి ఆకుల మీద కూడా తడిసేలాగా ఇలా ఈ బాటిల్ తోటి స్ప్రే చేసుకోవచ్చండి. వాటర్ మనకి ఎంత కావాలంటే అంత వాటర్ అనేది ఇలా పోసుకోవచ్చు. ఆకుల మీద కూడా తడిసేలాగా ఇలా స్ప్రే చేసుకోవచ్చు. టిప్ నచ్చితే ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ అండి, ఇది గడ్డి చేమంతి చెట్టు అండి. గడ్డి చేమంతి అనేది మనకి ఇంటి చుట్టుపక్కల ఇంకా పొలం గట్ల మీద ఎక్కువగా కనపడుతూనే ఉంటుంది కదా. ఈ ఆకు అనేది మనకి తలలో చుండ్రు పోగొట్టడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి. ఈ ఆకు అనేది ఇంకా మనకి ఎక్కడైనా చేతులు కానీ కాళ్ళకు కానీ ఎక్కడైనా దెబ్బలు తగిలినా కానీ లేదంటే ఏదైనా మనకి వాపులు కానీ లేదంటే ఏదైనా ర్యాష్లు కానీ వచ్చినప్పుడు కూడా ఈ ఆకుని తీసి ఆ రసం కనుక మనము ఇక్కడ దెబ్బల మీద అప్లై చేసామనుకోండి, మనకి దెబ్బలు అనేవి పూర్తిగా తగ్గిపోతాయండి. అంతేకాకుండా మనకి తలలో ఉన్నటువంటి చుండు కూడా ఈ ఆకు రసంతో పూర్తిగా పోతుందండి. అంతేకాకుండా తలలో దురదలు ఏవైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా ఈ ఆకుల రసం కనుక తలకు అప్లై చేసినట్లయితే చుండ్రు ఇన్ఫెక్షన్స్ అలాంటివన్నీ కూడా పూర్తిగా తగ్గుతాయండి. ఇక్కడ నేను కొన్ని ఆకులని ఇలాగా మిక్సీలో వేసుకుని ఇలాగా మెత్తటి పేస్ట్ లాగా చేసుకున్న తర్వాత ఇలా మనకి టీ స్ట్రైనర్ సహాయంతో ఇలా మొత్తం జ్యూస్ అంతా కూడా ఇలా వడకట్టుకోవాలి. ఇప్పుడు ఈ రసం ఉంది కదా, ఈ రసాన్ని మనము తలకు కనుక అప్లై చేసామనుకోండి, తలలో ఉండేటటువంటి ఇన్ఫెక్షన్లు ఇంకా చాలామందికి చుండ్రు అనేది పెచ్చులుగా ఉండి ఎన్ని మందులు వాడినా కూడా ఎన్ని మెడిసిన్స్ తీసుకున్నా కూడా
తగ్గకుండా చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది కదా. అలాంటప్పుడు ఇలా మనం యాకుల రసాన్ని కనుక తలకు అప్లై చేసామనుకోండి, ఇలా ఒక 4 సార్లు కనుక తలకు అప్లై చేసినట్లయితే మెల్లిమెల్లిగా తలలో ఉండే చుండ్రు అనేది పూర్తిగా తగ్గడం అనేది మీరే గమనిస్తారు. తలలో ఏవైనా ఇన్ఫెక్షన్స్ కానీ లేదంటే పేను కొరుకుడు అలాంటివి కూడా కొంతమందికి ఉంటూ ఉంటాయి కదా. అలాంటి ఇన్ఫెక్షన్స్ అన్నీ కూడా పూర్తిగా పోతాయండి. అంతేకాకుండా మనకి ఎలాంటి ఖర్చు లేకుండా మన ఇంటి చుట్టుపక్కలే ఈ మొక్క దొరుకుతుంది కాబట్టి ఈ టిప్ అనేది ట్రై చేసి చూడండి. ఇంకా తర్వాత టిప్ అండి, చూడండి మనము మార్కెట్ నుంచి మామిడి పళ్ళను ఇలా తెచ్చుకుంటూ ఉంటాం కదా. ఇలా తెచ్చుకున్నప్పుడు ఒక్కొక్కసారి కొంచెము ఇలా కొద్దిగా పండిన మామిడి పళ్ళు, కొంచెము కొద్దిగా పండకుండా కొద్దిగా పచ్చిగా ఉన్న మామిడి పళ్ళు, సగం పండి సగం పచ్చిగా ఉన్న మామిడి పళ్ళు కూడా వస్తూ ఉంటాయి కదా. అలాంటప్పుడు పండుగా ఉన్నటువంటి మామిడి పళ్ళను ముందుగా వాడుకుని తర్వాత పచ్చిగా ఉన్నాయి తర్వాత వాడుకుంటాం కదా. అలాంటప్పుడు పచ్చిగా ఉన్నవి మనము పండాలని పక్కన పెట్టేస్తూ ఉంటాము. అవి పండకుండా ఒక్కొక్కసారి కుళ్ళిపోతూ ఉంటాయి కదా. అలా కాకుండా ఇలా కొద్దిగా పచ్చిగా ఉన్న వాటిని ఇలా ఒక్కొక్క న్యూస్ పేపరు సెపరేట్గా తీసుకుని దాంట్లో ఇలాగా మొత్తము పండంతా కూడా ఇలా మొత్తం కవర్ అయ్యేలాగా ఈ న్యూస్ పేపర్ని చుట్టుకొని ఇలా మనం కనుక ఒక బౌల్లో కానీ లేదంటే ఏదైనా గాలి చొరబడినటువంటి ప్లేస్లో పెట్టామనుకోండి, మనకి మామిడి పండు అనేది పూర్తిగా పండుతుందండి. ఇలా పండినటువంటి మామిడి పండు అనేది చాలా రుచిగా కూడా ఉంటుంది. చూడండి, ఇక్కడ నేను కొద్దిగా పచ్చిగా ఉన్నటువంటి మామిడి పళ్ళన్నీ కూడా ఇలా పేపర్ చుట్టి పెట్టాను కదా. ఇవి ఒక 2-3 రోజులకి బాగా పండిపోయి మనకి తినడానికి అనువుగా ఉంటాయండి. వీటి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇలా చేయటం వల్ల పళ్ళన్నీ కూడా కుళ్ళిపోకుండా త్వరగా పండుతాయి. టిప్ నచ్చితే ట్రై చేసి చూడండి. ఇంకా తర్వాత టిప్ అండి, చాలా మంది ఇళ్లలో ఎలుకలు అనేవి వచ్చేసి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి కదా. ఎలుకలు పోవటానికి చాలా రకాలైనటువంటి మందులు అనేవి మార్కెట్లో కొని తెచ్చి వేసినా కూడా ఎలుకలు అనేవి పోకుండా చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి కదా. అలాంటప్పుడు ఎలుకలు పోవటానికి ఇలా చిన్న చిట్కాను ట్రై చేయండి. ఎలుకలు అనేవి పూర్తిగా ఇంటి నుంచి పోవటానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఒక బౌల్ తీసుకుని అందులో 3 స్పూన్ల వరకు గోధుమ పిండి, తర్వాత దాంట్లోనే ఒక 2 స్పూన్ల వరకు మనకి వంటల్లో వాడే వంట సోడా ఉంటుంది కదా, అది వేసుకోవాలి. తర్వాత అందులోనే 1 స్పూన్ వరకు పంచదార కూడా వేసుకుని ఇదంతా కూడా మిశ్రమంలాగా కలిసేలాగా కలుపుకోవాలండి. తర్వాత ఒక టమాటాని ఇలాగా సగానికి కట్ చేసి మనం తయారు చేసుకున్నాం కదా ఈ పౌడర్ని ఇలా టమాటాల మీద అప్లై చేయాలి. మనకి ఎక్కడైతే ఎలుకలు వస్తున్నాయో ఆ టమాటాలు ఇలా కట్ చేసుకున్న టమాటాలని మనము ఆ ఎలుకలు ఉన్నటువంటి ప్లేస్లో ఇలా పెట్టుకోవాలండి. ముఖ్యంగా మనకి ఇలా రాత్రిపూట పొయ్యిగట్టు కింద, ఇంకా గ్యాస్ సిలిండర్ దగ్గర, ఇంకా డస్ట్బిన్ దగ్గర, ఇంకా మనకి ఎక్కువగా బాల్కనీల్లో కూడా ఎలుకలు వస్తూ ఉంటాయి కదా, ఆ ప్లేస్లో ఇలా పెట్టుకుంటే మనకి ఎలుకలు అనేవి ఆ టమాటాలు తిని చనిపోతాయండి. తర్వాత ఇంకొక రకంగా కూడా మనము ఈ మిశ్రమాన్ని వాడుకోవచ్చు. ఇలా ఈ బౌల్లోకి మనము మిశ్రమం తయారు చేసుకున్నాం కదా, దాంట్లో కొద్దిగా వాటర్ పోసుకొని ఇలా చిన్న చిన్న వంటల్లాగా మనము తయారు చేసుకోవాలండి. ఇలా చిన్న చిన్న ఉండలుగా తయారు చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ ఉండల్ని మనకి ఎక్కడైతే ఎలుకలు వస్తున్నాయో ఆ ప్లేస్లో కనుక పెట్టామనుకోండి, రాత్రిపూట ఎలుకలు ఈ బాల్స్ని తిని చనిపోతాయి. ఇందులో వంట సోడా వేసాం కదా, దానివల్ల ఎలుకలకి పొట్ట అనేది పొంగిపోయి ఎలుకలు అనేవి పారిపోతాయి. తర్వాత ఇలాంటి బాల్స్ అనేవి మనము పిల్లలకి ఇంకా పెట్స్కి కూడా అందుబాటులో లేకుండా చూసుకోవాలి. ఎలుకలు ఈ బాల్స్ని తిని చనిపోతాయి. ఇంతేనండి వాళ్ళ వీడియోలోని టిప్స్. ఈ టిప్స్ అన్నీ మీకు నచ్చాయనుకుంటున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.